పేషెంట్లు ఉన్నారు, ఎట్లా ఉంది పేషెంట్ల పరిస్థితి? సుమారుగా నిన్న జగ్గేపేటలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. ఎన్నో సంవత్సరాల నుంచి బ్యాంక్లో పనిచేస్తున్న కొంతమంది వ్యక్తులు తీవ్రంగా గాయపడి బాయిలర్కి వచ్చే జాయింట్ పడటం వల్ల చాలా తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందరూ అధికారులు అందరం కలిసికట్టుగా ఉండి ఈ సమస్యని పరిష్కరించడానికి ముఖ్యంగా డాక్టర్లు ఎటువంటి సహాయం అవసరమైనా అందరం కూడా ఉండి దాన్ని అటెండ్ అయ్యే విధంగా గత 24 గంటల నుంచి వారందరూ కష్టపడుతున్నారు. తప్పకుండా అందరూ బాగా రావాలని మేము అందరం కోరుకుంటున్నాము. ఇటువంటి దురదృష్టకర సంఘటనలు జరగకూడదు కాబట్టి ప్రభుత్వం తరఫు నుంచి ఎంత ఖర్చు అయినా కూడా అధికారులకు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఎంత ఖర్చు అయినా మెరుగైన వాయిద్యం అప్పచెప్పి వాళ్ళని అందరినీ కూడా తీసుకువచ్చి జాగ్రత్తగా తీసుకున్నామని అధికారులకు కానీ మాకు కానీ సూచించారు. అదేవిధంగా మేము చూస్తున్నాం. ఇవాళ ఇక్కడ ఈ హాస్పిటల్లో 8 మంది ఉన్నారు. 8 మందిని పరామర్శించడం జరిగింది. 2 తీవ్రంగా గాయపడ్డారు. తప్పకుండా ఇవాళ మేము ఫ్యాక్టరీ వారితో కూడా మాట్లాడటం జరిగింది. వారు కోరిన విధంగా, బాధితులు కోరిన విధంగా ఎటువంటి సాయం చేయాలో అన్నిటికీ ప్రభుత్వం ముందుంటుంది. తప్పకుండా అంతేకాకుండా ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా అంగీకరించారు. తప్పకుండా మెరుగైన వైద్యమే కాకుండా ఎటువంటి వాళ్ళ ఒక వ్యక్తి దురదృష్టవశాత్తు చనిపోయారు. వారి కింద మనం ఫ్యాక్టరీ యాజమాన్యం కింద 50 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. తీవ్రంగా గాయపడిన వారికి ఇమీడియట్గా 10 లక్షలు విడుదల చేయమని కోరడం జరిగింది. తప్పకుండా ఇది చేయాలి. చిన్న గాయాలతో ఉన్న వాళ్ళకి 5 లక్షలు విడుదల చేయమంటూ జరిగింది. ఆర్థిక సహాయంతో పాటు వైద్య సహాయం ఇవన్నీ అందించే విధంగా అధికారులు అందరం కలిసికట్టుగా ఉన్నాం. 24 గంటల నుంచి అధికారులు కూడా ఇదే పని మీద ఉన్నారు. అందరికీ ఒకటే చెబుతున్న బంధువులకు కానీ ఎవరైనా కానీ ప్రశాంతంగా ఉండండి. డాక్టర్లని తమ విధులను తమ చేయనివ్వండి. ఇక్కడ ఏమైనా సౌకర్యాలు కావాలని అధికారులు వచ్చి మీకు అన్ని విధాల సౌకర్యాలు అభివృద్ధి చేసి ఏ విధంగా ఉన్నారో పొద్దున్న సాయంత్రం ఒకళ్ళు చూసే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తామని తెలియజేస్తున్నాం. తప్పకుండా ఇటువంటి సంఘటనలు మరొకసారి జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారుల తరఫున అన్ని ఫ్యాక్టరీని ఇన్స్పెక్షన్ చేపించి తప్పకుండా సేఫ్టీ నామ్స్ కరెక్ట్గానే ఉన్నాయా లేదా, లేకపోతే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తారు.